నెక్స్ట్ 591. Number of valency electrons present in zero group element is. Number of valency electrons present in zero group element is. జీరో గ్రూప్ ఎలిమెంట్లో జీరో గ్రూప్ మూలకాలలో ఎన్ని వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్ ఉంటాయి? ఎన్ని వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్? ఇక్కడ గ్రూప్ నెంబర్ 0 అంటే 0 వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్ అనుకునేరు. ఇది ఏ గ్రూప్ ఎలిమెంట్స్ కాబట్టి ఎన్ని వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్ ఉంటాయి? 8 వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్ ఉంటాయి. అవేంటివి? హీలియం, నియాన్, ఆర్గాన్, క్రిప్టాన్, జీనాన్, రేడాన్, ఓగనాసిన్. ఇవి 8 ఎలక్ట్రాన్స్. ఒక హీలియంలో మాత్రమే 2 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. మిగతా అన్నింటిలో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి? 8 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. నెక్స్ట్ వన్ 82 క్వశ్చన్ అంటే 592. ద ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఆఫ్ P-3 ఈజ్. ఫాస్ఫరస్ ఎంత? 15 రాయండి. 2, 8, 10, 7, 15. ఇంకా -3 వచ్చింది. ఇంకా 3 ఎక్స్ట్రా వచ్చినాయి. ఇంకా 3 ఎక్స్ట్రా ఎలక్ట్రాన్స్ వచ్చినాయి అని అంటే ఇంకేమొస్తుంది? దీనికి సంబంధించి ఇంకా 3 ఎలక్ట్రాన్స్ తీసుకుందంటే ఇది 2, 8, 10, 15 కదా, 5 వస్తుంది. సో ఇంకా 3 ఎలక్ట్రాన్స్ తీసుకుందంటే ఇది +3 అవుతుంది. కాబట్టి దాని యొక్క కాన్ఫిగరేషన్ ఏమవుతుంది? 2, 8, 8 అవుతుంది. 2, 8, 8 అవుతుంది. ఇక్కడ లేనట్టు అవుతుంది. 2, 8, 8, 2, 8, 8. 593. Which of the following bond is an electrostatic bond? ఎలక్ట్రోస్టాటిక్ బాండ్ అంటే ప్లస్ మైనస్ చార్జెస్ ఉండాలి. అంటే అది ఏ బాండ్? అయానిక్ బాండ్ లోపల ప్లస్ మైనస్ చార్జెస్ ఉంటాయి కాబట్టి ప్లస్ మైనస్ చార్జ్ ఉంటేనే ఎలక్ట్రోస్టాటిక్ బాండ్ అంటాము. ఎలక్ట్రోవాలెంట్ అంటాము. ఎలక్ట్రోవాలెంట్ అన్నా ఎలక్ట్రోస్టాటిక్ అన్నా సేమే. కాబట్టి ప్లస్ మైనస్ చార్జెస్ మధ్య ఫామ్ అయ్యే బాండ్ ఏం బాండు? అయానిక్ బాండ్. నెక్స్ట్ వన్ 594. బాండ్ ప్రజెంట్ ఇన్ ఎంజిఓ. ఎంజిఓలో ఏ రకమైన బాండ్ ఉంటుంది? ఎంజి అనేదేమో మెటల్, ఇదేమో నాన్ మెటల్. మెటల్కి నాన్ మెటల్కి మధ్యన ఏ బాండ్ ఉంటుంది? ఎప్పుడు కానీ అయానిక్ బాండ్ ఉంటుంది. మెటల్కి నాన్ మెటల్కి మధ్య ఏ బాండ్ ఉంటుంది? అయానిక్ బాండ్ ఉంటుంది. కాబట్టి అయానిక్ బాండ్ ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. 595 క్వశ్చన్. ద బాండ్స్ ప్రజెంట్ ఇన్ NH4+ ఈజ్. NH4+ ఎట్లా ఉంటాయి? హెచ్ నైట్రోజన్ దగ్గర ఒక ఎలక్ట్రాన్ పేరు ఉంటుంది. ఇది H+కి ఎలక్ట్రాన్ పేరుని డొనేట్ చేస్తుంది. డొనేట్ చేయడం వల్ల బాండ్ అనేది ఫామ్ అవుతుంది. సో కాబట్టి ఇది కోవెలెంట్ బాండ్, ఇది కోఆర్డినేట్ కోవెలెంట్ బాండ్. కోవెలెంట్ అండ్ కోఆర్డినేట్ కోవెలెంట్. ఫోర్త్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్ వన్. కోవాలెంట్ ఉంటుంది, కోఆర్డినేట్ కోవెలెంట్ ఉంటుంది. దీంతో పాటు పక్కన Cl- ఉందనుకోండి, ఇది కోవాలెంట్ బాండ్స్, ఇది కోఆర్డినేట్ కోవెలెంట్ బాండ్స్. ఈ ప్లస్కి ఈ మైనస్కి మధ్యన ఫామ్ అయ్యేది, ఈ ప్లస్ ఈ మైనస్ మధ్యన ఫామ్ అయ్యేది అయానిక్ బాండ్. 3 ఉంటాయి. కానీ ఇప్పుడైతే NH4+ మాత్రమే అడిగినారు కాబట్టి కోవాలెంట్ అండ్ కోఆర్డినేట్ కోవాలెంట్ బాండ్స్.